ఇస్మార్ట్ జోడీ సీజన్ 3 బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 వన్ ఆఫ్ ది టాప్ కంటెస్టెంట్ ప్రేరణ. బిగ్ బాస్ హౌస్ లో ప్రేరణ తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రేరణ వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని చెప్పాలి. బిగ్ బాస్ హౌస్ లో ప్రేరణ ఉన్నప్పుడు ఓంకార్ గారు హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. త్వరలోనే తన షో ఇస్మార్ట్ జోడీ స్టార్ట్ కాబోతుంది అని, అందులో ప్రేరణ నీ హస్బెండ్ తో కలిసి పార్టిసిపేట్ చేయాలి అని హౌస్ లోనే ప్రేరణ ఒప్పించారు ఓంకార్ గారు. దీనికి ప్రేరణ అప్పుడు సరే అని ఒప్పుకుంది కూడా. కానీ ఈ షోకి ప్రేరణ కపుల్ రాలేదు. వాళ్ళు ఈ షోలోకి ఎందుకు రాలేదు అంటే మాత్రం చాలా కారణాలే ఉన్నాయి. ఇస్మార్ట్ జోడీ సీజన్ 3 ప్రోమో చూసుకుంటే అందులో అన్ని డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఉన్నాయి. మీరు లవ్ చేసుకున్న తర్వాత సెట్స్ లో ఎన్నిసార్లు కలుసుకున్నారు అనేది కానీ, పెళ్లైన జంటనే మీరు ఫస్ట్ నైట్ ముహూర్తం ఎప్పుడు పెట్టుకుంటారు అని అడిగే డైలాగ్ కానీ, ఇలా డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఆ ప్రోమోలో ఉన్నాయి. ఫ్యామిలీ మొత్తం టీవీ ముందు కూర్చుని షో చూస్తూ ఉంటే అదే టైంలో ఇలాంటి డైలాగ్స్ వస్తే మాత్రం నవ్వాలా సిగ్గుపడాలా అనేది అర్థం కాదు. పెళ్లైన జంటని షోకి పిలిచి ఫస్ట్ నైట్ ముహూర్తం ఎప్పుడు పెట్టుకుంటారు అనే క్వశ్చన్ అడగడం కరెక్ట్ కాదు. అది కాస్త ప్రోమోలో పెట్టడం, ఆ ప్రోమో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ కావడం, ఇలా షో టీఆర్పీ రేట్స్ అయితే బాగానే ఉన్నాయి. కాకపోతే ఫ్యామిలీతో కలిసి చూడాలంటేనే కొంచెం కష్టంగా ఉంటుంది. ఇంకా ప్రేరణ వాళ్ళ హస్బెండ్ అయితే చాలా సైలెంట్, సెన్సిటివ్ కూడా. ఇలాంటి షోలకి వచ్చినప్పుడు ఆయన తిరిగి మాట్లాడడం కూడా కష్టమే. అసలు ఈ షోలో ఎందుకు పార్టిసిపేట్ చేయలేదు అనే విషయం ప్రేరణ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఓంకార్ గారు చాలా రిక్వెస్ట్ చేశారు, కానీ మేము ఆ షోలో పార్టిసిపేట్ చేయలేకపోతున్నాము. నా భర్త చాలా సైలెంట్, మరోవైపు తన జాబ్ కూడా చూసుకోవాలి. ఇలాంటి షోస్ కి రావడం మనకు చాలా కష్టంగా ఉంటుంది. అది కాకుండా నేను కూడా బిగ్ బాస్ హౌస్ లో 100 days ఉండి ఇప్పుడే బయటకు వచ్చాను. మళ్ళీ ఇస్మార్ట్ జోడీ సీజన్ 3 లో పార్టిసిపేట్ చేయాలంటే మా ఫ్యామిలీ ఒప్పుకోరు అని ప్రేరణ అయితే క్లారిటీ ఇచ్చారు. దీనిపై మీ ఒపీనియన్ ని కమెంట్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.